ప్రతి ఇంటికి మంచి చేశామని, ఆ చేసిన మంచి ఎక్కడికి పోలేదన్నారు వైఎస్ జగన్. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచి తమకు శ్రీరామ రక్ష అన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా దిగజారిపోయిందన్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. మాడుగుల నియోజకవర్గ జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో భేటీ అయ్యారు. కాసేపట్లో అనకాపల్లి, చోడవరం స్థానిక నేతలతోనూ సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ను టార్గెట్ చేసింది. తాజాగా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. అసలు ఎందుకొచ్చారో కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు తనిఖీలు చేశారు. అగ్రిగోల్డ్లో తమ కుటుంబం తప్పు చేసినట్లు నిరూపిస్తే విజయవాడ నడి రోడ్డుపై మేం ఊరేసుకుంటామని మాజీ మంత్రి జోగి రమేష్ క్లియర్ కట్ గా చెప్పేశారు. కోపం ఉంటే తనపై కక్ష తీర్చుకోండని, నా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు జోగి రమేష్. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏ తప్పు చేశారని జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్న ఆయన టీడీపీ తప్పులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. టెలికాన్ఫరెన్స్ లో పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానికేతరుడిని ఎలా పెడతారని, కోట్లు కుమ్మరించినా ఓడిపోతామని టీడీపీ నేతలు చెప్పడంతో చంద్రబాబు పోటీకి దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్ కు హైడ్రా పోస్టు ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ తాను లోకల్ అన్నారు. తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందన్నారు. ఈ వివాదంపై సీఎం రేవంత్ కి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు దానం. జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ లోని ఓపెన్ స్పేస్ లో ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారంలో చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తున్నామన్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. నందగిరి హిల్స్ వారితో కుమ్మక్కయ్యామంటూ ఆరోపిస్తున్నారని, తమకు అంత అవసరం లేదన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడటమే తమ బాధ్యత అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయంలో ఎన్నో అవమానాలు, ఆవేదనలు ఎదుర్కొన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏనాడు పేరు కోసమో, ఫ్లెక్సీ కోసమో, రాజకీయం కోసమో ప్రయత్నించలేదన్నారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతోనే పనిచేశానన్నారు. తనకు ఎవరో చేసిన క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, స్వయం సహాయ సంఘాల బలోపేతంపై అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛదనం, పచ్చదనం సక్సెస్ చేసిన అధికారులను అభినందించారు. ఆగస్టు 15న సన్మానిస్తామన్నారు. ఇక నుంచి ప్రతి నెల 3 రోజుల పాటు స్వచ్ఛదనం, పచ్చదనం డ్రైవ్ కొనసాగుతుందన్నారు మంత్రి సీతక్క. కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వైద్యులు ఆందోళన చేపట్టారు. అత్యాచార ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వైద్యం అందించే డాక్టర్లకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నీచుడి అరాచకం వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతోన్న మైనర్ బాలికపై క్యాటరింగ్ వర్కర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పాలకుర్తి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులతో కలిసి బాలిక ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలని, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తుని తయారు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనాపాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. బీజేపీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్లోని గాంధీ చౌక్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నాగ్పూర్ గ్రామంలోని రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి పూర్తిగా బురదమయం కావడంతో ఆ దారి గుండా వెళ్లాలంటే రైతులు నిత్యం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వెంటనే రోడ్లు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇవాళ భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో వర్షం పడింది. సికింద్రాబాద్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, ఖైరతాబాద్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్, హైత్ నగర్ లో కుండపోత వాన పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ పార్టీ శ్రేణులు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గోదావరిఖని పట్టణ చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండాను ఎగురవేయాలని నేతలు సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ధనలక్ష్మి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో వ్యవసాయ అధికారులు దాడులు చేశారు. ఒక్కో యూరియా బస్తాపై 54 రూపాయలు అదనంగా తీసుకుంటున్నట్లు నిర్ధారించారు. దీంతో 21 రోజుల పాటు ఎలాంటి అమ్మకాలు జరపకుండా అధికారులు ఆంక్షలు విధించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రపరిచి పుష్పాంజలి ఘటించారు. మండల పరిధిలో ఉన్న మహనీయుల విగ్రహాలను, విగ్రహ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడంపై స్థానికులకు అవగాహన కల్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటి ఆవరణలో జాతీయ జెండాలను ఎగిరేయాలని కోరారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు తెలంగాణ మహిళా సహకారక అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి. కూకట్పల్లిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రంలో మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణను స్టార్ట్ చేశారు. వరంగల్ జిల్లా ఖీలా వరంగల్ మండలం సింగారం క్రాస్ రోడ్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఏపీ నుంచి హైదరాబాద్ కు కారులో తరలిస్తున్న 20 కిలోల గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు. కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. అనిల జ్యువెలరీ వర్క్ షాప్ లో బంగారు, వెండి నగలు తయారు చేసే జ్యువెలరీ వర్క్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టారు. ముందుగా దొంగలు సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి ఆ తర్వాత బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. షాపు యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నేతల కనుసన్నల్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుక దందాపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. గంగవరం కౌండిన్యా నదిలో ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో తహసీల్దార్ ఆకస్మికంగా దాడి చేశారు. 2 జేసీబీలు, 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని 4వ వార్డులో మహిళలు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా నిత్యావసరాలకు నీటి సరఫరా చేయటం లేదంటూ ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయంలోనికి వెళ్లి నిరసన తెలిపారు. నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.